ఇది కిందటి సంవత్సరం దీపావళి వ్లాగ్ అనమాట. దీపావళికి వ్లాగ్ తీసాను కానీ పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. సో ఎలా అయినా పోస్ట్ చేద్దామని ఈరోజు పోస్ట్ చేశాను. కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి ఏమీ పోస్ట్ చేయలేకపోతున్నాను. సారీ. నాకు ఎందుకో ఈ యూట్యూబ్ నాకు సెట్ అవుతుందా లేదా అని డౌట్గా ఉంది. మరి నా వీడియోస్ చూసి మీరే చెప్పాలి సెట్ అవుతుందో లేదో. సో ఇక్కడ పొద్దున్నే రెడీ అయిపోయామన్నమాట. టిఫిన్ చేసేసి విశాల్ మార్ట్కి వెళ్తున్నాము. మా ఇద్దరికి ఎలా ఉందో కామెంట్ చేయండి. విశాల్ మార్ట్కి వెళ్ళి కొంచెం అంటే వంశీకి కొన్ని క్లాత్స్ తీసుకోవాలి. సో ఈ స్వెటర్ ఏమో తనకి నచ్చింది, నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి వేసుకున్నారు, అదైతే నాకు నచ్చింది, తనకి నచ్చలేదు. సో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉండగా మా ఆయన పాత కలెక్షన్ ఎంచుకుంటున్నాడు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. విశాల్ మార్ట్లో క్వాలిటీ బాగుంటుందండి క్లాత్స్ది. రేట్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. సో నాకు ఇది నచ్చింది కానీ వద్దన్నారు. సో మా షాపింగ్ అయిపోయిన తర్వాత అలా రెడ్ బకెట్ వైపు వెళ్ళి ఇద్దరు పర్సన్కి సరిపడే రెడ్ బకెట్ తీసుకున్నాము. ఇది ఫ్రై బిర్యానీ కానీ చాలా చాలా బాగుంటుంది. నాకు రెడ్ బకెట్ బిర్యానీ చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది బిర్యానీ. మిగతా వాటితో కంపేర్ చేసి ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. నాకు అసలు ఆగట్లేదు, ఎందుకంటే చాలా ఆకలేసేసింది. ఆ షాపింగ్ అంతా చూసి తిరుక్కొని ఉండేసరికి ఇంటికి రాగానే వేసుకొని ఫస్ట్ పప్పు వంశీకి ఇవ్వకుండా నేనే తినేస్తున్నాను. నాకేంటో బిర్యానీ ఉంటే చాలా అనిపిస్తుంది. నాకు ఏ అకేషన్కైనా బిర్యానీనే కావాలి. నాకే కాదు, వంశీకి కూడా అంతే. మా ఇద్దరికి బిర్యానీ పిచ్చి ఎక్కువ. ఇంట్లో చేసుకుంటాం కానీ బయట ఫుడ్కి వేరే ఫ్యాన్స్ అనమాట మేము. దానికి ఫ్యానే, దీనికి ఫ్యానే. బట్ ఏదైనా సరే బిర్యానీ అంటే ఇష్టం అంతే. ఇక్కడ ఫుల్గా లాగిచ్చేస్తున్నాము. పండగ పూట వండుకోలేదు అని అనుకోము మేము ఎప్పుడు. ఎందుకంటే ఆ రోజు ప్లాన్స్ ఆ రోజే వేసుకుంటాము. బయట తిందామా ఇంట్లో వండుకుందామా అని. బయట తిందాం అనుకున్నాం కాబట్టి తెచ్చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది చూస్తూ. అయితే ఇక్కడ మేము కొన్ని దీపాలు పెట్టాను. అదేంటి మీరు క్రిస్టియన్స్ కదా, హిందువులాగా ఈ పండుగ చేస్తున్నారు ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే మేమందరూ దేవుళ్ళే అనుకుంటాము. అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటాము. కొన్ని చేసుకోలేము, కొన్ని చేసుకోగలం. అది ఆ రోజు మీద డిపెండ్ అయి ఉంటుంది. మా పరిస్థితి బట్టి మేము పండగ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం, లేకపోతే లేదు. కానీ మేము అందరి దేవుళ్ళని నమ్ముతాం. ఓకేనా. ఇక్కడ మేము క్రాకర్స్ కాలుస్తున్నాము. నాకు ఎన్ని ఉన్నా సరే నేను వీటినే కాలుస్తాను అనమాట. నాకు ఇవే కొంచెం సేఫ్గా అనిపిస్తాయి. ఇంకేం కాల్చను, నాకు చాలా భయం అనమాట. వంశీ అయితే అన్నీ కాలుస్తారు. ఇంకా నైట్ మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నమాట. భోజనాలు చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాం. ఇక్కడ మేము ఎక్కువ రోజులైనా సరే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. హ్యాపీ దివాళీ. ఏమనుకోకండి, మనదంతా లేటే, ఫస్ట్ నుంచి లేటే. ఇంతే మరి. బెటర్ అవ్వడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను. ఐ హోప్ యువర్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ మంచి ఫైర్ వర్క్ జరుగుతుంది, అది మీకు చూపిద్దామని